శివార్ బిల్లు, లాస్ట్ బిల్లు, పెయింట్ బిల్లు ప్లస్ డోర్ పెడుతూ వస్తుంది 5 లక్షల రూపాయలు. మేము డబ్బులు లేని రోజున ఇంత డబ్బులు లేవు అయ్యా కట్టుకొని లేనప్పుడు కాంట్రాక్టర్ ఇస్తున్నాం 5 లక్షల రూపు అని చేస్తాడు. అంతకు మించి భారం అయినా మీద మీరు వాళ్ళు వేసుకోరు. ఎందుకంటే ఫస్టే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, పని ఇలా వేస్తామని వాళ్ళతో చేసుకుంటారు. మీరు వాళ్ళకి కట్టుబడి ఉండాలి. బిల్లు వచ్చిన కొద్దీ మీరు లేకపోతే దాని మీద అయితేనే మేము ముందటికి వచ్చి మీకు పని చేసి ఇస్తాం. వచ్చిన అవకాశాన్ని వాడుకో. ఒకటే ఈ రోజు రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం వస్తుంది. అది సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన పని, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒకప్పుడు దొడ్డు బియ్యం వస్తే మన పిల్లలు తినకూడదు. ఈ దొడ్డు బియ్యం తినక అమ్ముకున్న రోజులు ఇట్లున్నాయి. కొంతమంది మీరు అమ్మిరమనంటారు, అమ్ముకున్న రోజులు. ఈ రోజు ఇంజనీరింగ్ చేసిన పిల్లలు కూడా, PhD చేసిన పిల్లలు కూడా, వాళ్ళు కూడా రేషన్ బియ్యమే తింటున్నారు. అది సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనకి ఇచ్చిన వరం లాంటి. మీరు గుర్తుంచుకోండి. ఇక అది మనకి ఎంతమంది ఉన్నాం ఇంట్లో? 12 కిలోలు. ఎంత ఇద్దరు ఉన్నారు 12 కిలోలు వస్తుంది. అంతోదయ అదేమ్మా, ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి మాట్లాడతాం, చెప్తాం. మీకు ఏదన్నా అవకాశం ఉంటే మీకు మొట్టమొదటి ప్రియారిటీ మీకే ఇస్తాం. ఈ విషయం అయితే ఫస్ట్ అయిపోయింది. ఒకదాని ఇంకొకటి చేసుకుందాం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి ఇది ఇస్తాం అది ఇస్తామని ఏది ఇవ్వలేదు. కనీసం ఒక రేషన్ కార్డు ఇట్లా ఇవ్వలేదు. ఈ రోజు రేషన్ కార్డు లైన్లో లేవాల్సిన అవసరం లేదు. ఈ రోజు అప్లికేషన్ పెడితే రేపు వస్తుంది. ఇంత మంచి పని కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. కాబట్టి ఆ విషయం మేము చెప్పడానికి మేము సర్పంచ్లం, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు మాకు గుర్తింపు ఇచ్చింది పార్టీ కాబట్టి వచ్చి చెప్తున్నాం. దీని మీదనే మనం అందరం ఉండి రేపు పార్టీ నుంచి ఇంకా మీకు వచ్చే లబ్ధిదారులు ఎవరన్నా లబ్ధిదారులకు కానీ మీకు వచ్చే ఏవి కానీ మీకు చెందుతాయి, డైరెక్ట్గా వస్తాయి. మీకు ఎలాంటి మధ్యలో బ్రోకర్లు కానీ ఎలాంటి వాళ్ళు దళాలు కానీ ఉండరు. నీ పని నీ ఇల్లు పని మేము చేసే బాధ్యత మాది, మేము ఉంటాం. సరేనా? మంచిది.